Welcome to Amrutam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ హెల్దీ హార్ట్. గుండె ఎప్పుడు ఆరోగ్యంగా పనిచేయాలి అంటే ఎటువంటి డైట్ తీసుకోవాలి? డైటే కాదండి, చాలా చక్కటి జాగ్రత్తలు పాటిస్తే, వ్యాయామం చేస్తే గుండె ఎప్పుడు చక్కగా పనిచేస్తుంది. మరి అవేంటి? అవన్నీ ఈరోజు తెలుసుకుందామా? హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాల్టి మన థీమ్ హెల్దీ హార్ట్. గుండె చక్కగా పనిచేస్తే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. కానీ ఆ గుండె ఒక్కొక్కసారి సరిగ్గా పనిచేయట్లేదు. చాలా మందికి హార్ట్ అటాక్స్ చిన్న ఏజ్లో వస్తున్నాయి. అండ్ అలాగే రకరకాల గుండెకి సంబంధించిన సమస్యలు చిన్న వయసు వాళ్ళకి వస్తున్నాయి, పెద్ద వయసు వాళ్ళకి వస్తున్నాయి. సో అలా రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మాట్లాడుకుందాం. తప్పకుండా మోనికా. ముందుగా నాకు ఒక డౌట్ వచ్చింది. కొంతమందిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే చిన్న చిన్న పనులు ఇంట్లో చేసుకునేవి కానీ, లేకపోతే ఆఫీస్లో ఉండే చిన్న టెన్షన్లకి గాబరా పడిపోయి వాళ్ళ గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయి పైనుంచి ఒకటే చెమట్లు కారిపోతూ చాలా వాళ్ళని చూస్తేనే బాధ అనిపిస్తుంది అన్నమాట. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలా జరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఈ గుండె జబ్బులు రావడానికి అనేది చాలా రకాల కారణాలు ఉంటుంది. సో మనము యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మాట్లాడుకునేది ఏంటి అంటే, జనరల్గా ఫుడ్ గురించి, ఎలాంటి ఫుడ్ తీసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, సో ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటే రాకుండా మనం అరికట్టుకోగలం, ఇలాంటివి జనరల్గా మనం డిస్కస్ చేసుకుంటాము. బట్ ఇందాక నువ్వు అన్నట్టుగా చెమటలు ఎక్కువగా పట్టిపోయి గాబరా పడిపోయి అలాంటి వాళ్ళకి కూడా వస్తుంది అన్నావు కదా. సో ఇదేంటంటే ఇట్స్ ఏ సైకలాజికల్ ప్రాబ్లం. సో ఎప్పుడైనా అంటారు కదా, మనకు ఒక మెయిన్ ప్రాబ్లం ఏదైనా ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఏదైనా కానీ వాట్ ఎవర్, అది ఇంకా ఫాస్ట్గా అటాక్ అవ్వాలి అంటే అది డిపెండ్స్ ఆన్ ద సైకలాజికల్ ఇష్యూ థింకింగ్ అనమాట. సో అందుకని అంటారు సైకలాజికల్గా మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఏదైనా సీరియస్ ప్రాబ్లం అయినా సరే మనం ఫేస్ చేయొచ్చు అని చెప్పేసి. సో కొంతమందికి ఏమవుతుందంటే ఇలా సైకలాజికల్గా వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు కానీ, లేదా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా తీసుకోలేకపోతారు కొంతమంది. సో అలాంటి వాళ్ళకి కానీ ఏమవుతుందంటే హార్ట్ అనేది ఫాస్ట్గా బీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు హార్ట్ అనేది లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటుంది కదా. సో దీన్ని మనము సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ మూమెంట్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఈ మూమెంట్స్ ఏదైతే ఉంటుందో అది ఫాస్ట్గా అయిపోయినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెషర్కి లోన్ అవుతారు. బ్లడ్ ప్రెషర్స్ బాగా హై అయిపోతుంది. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్స్ హై అయిపోతుందో అది ఏమవుతుంది, మనకి ఈ బ్లడ్ని పంపు చేసే ఈ మూమెంట్లో చేంజెస్ వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి ఆ ప్రాపర్ బ్లడ్ అనేది హార్ట్కి సరిగా రీచ్ అవ్వకపోవడం కానీ, లేదా రీచ్ అవ్వాల్సిన క్వాంటిటీ కంటే ఎక్కువ క్వాంటిటీలో ఫ్లష్ అవుట్ అయిపోవడం కానీ, ఇలా జరిగినప్పుడు ఏంటంటే కొంతమందికి ఇమీడియట్గా హార్ట్ అటాక్స్ రావడం కానీ, లేదా హార్ట్ బ్లాకేజ్ అయిపోవడం కానీ, ఇలా అయిపోయి వెంటనే ఆన్ ద స్పాట్ చాలామంది మనము చూస్తూ ఉంటాం ఇలా జరగటం అనేది. సో అసలు ఫుడ్ని మనం జాగ్రత్త పరచుకోవాలి అంటే ఫుడ్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, లైఫ్ స్టైల్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. ఇవి జనరల్గా మాట్లాడుకుంటాం కానీ ఎక్కువగా ఎవరు థింక్ చేయింది ఏంటి అంటే సైకలాజికల్ ఇష్యూస్. సో ఈ ప్రజెంట్ కాలంలో ఏంటి అంటే ఈ సైకలాజికల్ వీక్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో పీపుల్ ఆర్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్. ఎందుకు అంటే దేర్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ ఈజీ అయిపోయింది. పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళు అడిగింది మనము ఇమ్మీడియట్గా వాళ్ళ స్తోమతను బట్టి ఇమ్మీడియట్గా అరేంజ్ చేస్తూ ఉన్నాం. సో ద కిడ్ డజంట్ నో ఒక పెన్ను యొక్క వాల్యూ ఆ పిల్లాడికి తెలియట్లేదు. పెన్నులు రీఫిల్ అయిపోయిందంటే మన టైంలో కొనుక్కొని రీఫిల్ వేసుకునే వాళ్ళం, లేదా ఇంక పోసుకునే వాళ్ళం. ఈ రోజు వాడు ఏం చేస్తున్నాడు, ఈజీగా అంటే అంత దూరం థింక్ చేయట్లేదు, పెన్ పడేసి ఇంకో పెన్ కొనేసుకుంటున్నాడు. అయినా పెన్నులు రావడం కూడా పెద్ద 10 ప్యాకెట్లు వస్తున్నాయి. సో ఏమైపోతుంది వాళ్ళకి అంటే అసలు ఆ బర్డన్ తీసుకునే అంత థింకింగ్ అనేది చిన్నప్పటి నుంచి రావట్లేదు. సో ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా దే ఆర్ కంప్లీట్లీ వీక్ అండ్ తెలియకుండానే వీక్ అయిపోతుంది. నాట్ ఓన్లీ ద ఇమ్యూన్ సిస్టమ్, ద సైకలాజికల్ సిస్టమ్ ఈజ్ ఆల్సో బికమింగ్ వీకర్ అండ్ వీకర్ అని చెప్పాలి. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఒక చిన్న ప్రాబ్లం ఏదైనా వచ్చింది అంటే ద పర్సన్ కెనాట్ టేక్ దట్ ప్రాబ్లం. సో ఇమీడియట్గా బ్లడ్ ప్రెషర్స్ పెరిగిపోయి గాబరా పడిపోయి ప్రాబ్లమ్స్ ఆర్ అకరింగ్ ఇన్ దాట్ వే ఐ ఫీల్. ఎస్, మీరు చెప్పిన పాయింట్ అది చాలా వాల్యుబుల్ పాయింట్. ఇప్పుడు పిల్లలకి దాని విలువ తెలియట్లేదు. పెన్లైనా, బుక్స్ అయినా, బ్యాగులైనా ఏవైనా సరే లంసంలో కొని ఇచ్చేస్తున్నారు. మనకు ఆఫర్లు కూడా అలాగే అట్రాక్ట్ చేస్తున్నాయి. సో కొని పెట్టడం వల్ల వాటికి వాళ్ళ వాల్యూ తెలియట్లేదు. ఆ స్ట్రెస్ని అంటే చాలా ఈజీగా తీసేసుకుంటూ అలా పెరిగిపోవడం మూలాన పెద్ద అయిన తర్వాత ఏంటంటే ఎలాంటి స్ట్రెస్ అయినా సరే వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. అవును. ఓకే పద్మ, అయితే చాలా మందిలో ఒకటి చూస్తూ ఉంటాం, చాలా ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అయినప్పుడు కానీ ఏమైనా చూస్తూ ఉంటాము, ఉప్పు కారాలు చాలా ఎక్కువగా తీసుకుంటారు.
అండ్ ఇంకా చాలా గొప్పగా చెప్పుకుంటారు, మీరు కారం తినలేరా, మేము ఇంత కారం తింటాము అని. మా ఊర్లో మిరపకాయలు చాలా బాగుంటాయి అని ఎక్కువ మిరపకాయలు వేసి కూడా వంట చేస్తూ ఉంటారు. ఈ ఉప్పు కారం అన్నది గుండెకి ఎంతవరకు హానికరం అన్నది తెలియచేయండి. తప్పకుండా, చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇక్కడ మనం ఉప్పు కారం గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే మనందరికీ తెలుసు ఉప్పు అనేది మంచిది కాదు. రోజుకి ఒక స్పూన్ అంటే ఒక 5 to 10 grams ఆఫ్ సాల్ట్ మన బాడీకి చాలు. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, అంతకంటే తక్కువ కూడా కాకూడదు. బికాస్ మనకి సోడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బాడీ ఫంక్షన్స్ అన్ని ప్రాపర్గా జరగాలి అంటే అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. కాకపోతే ఆ లిమిట్ కంటే కూడా మనం ఎప్పుడైతే క్రాస్ అవుతామో, ఎప్పుడు క్రాస్ అవుతామో, కారం ఎక్కువగా తిన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వంటలో అసలు కారమే వేయలేదు అంటే చిటికెడు ఉప్పు సరిపోతుంది. బట్ కారం కావాలి, కారం వేసుకున్నాము అంటే ఆ కారం లెవెల్కి మనం టేస్ట్ బడ్స్ రీచ్ అవ్వాలి అంటే ఉప్పు ఎక్కువ పడాలి అంటారు కదా. అమ్మో దీంట్లో కారం ఎక్కువగా అనిపిస్తుంది, కొంచెం ఉప్పు వేయండి అనేస్తారు జనరల్గా. సో ఆటోమేటిక్గా కారం పడినప్పుడు ఉప్పు అనేది ఎక్కువగా వేస్తున్నాం. ఇక్కడ కారం వల్ల మనకి వచ్చే ప్రాబ్లం ఏం లేదు. మీరు ఓన్లీ ఉప్పు లేకుండా కారం తింటారంటే తినండి, దానివల్ల మనకేం ప్రాబ్లం లేదు. అండ్ దట్టు మనకి రెడ్ చిల్లీస్లో ఎస్పెషలీ లాట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చాలా రకాల క్యాన్సర్స్ రాకుండా, అల్సర్స్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అరికట్టుకోవచ్చు కూడా మనము దాని ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేసుకుంటే. బట్ ఇక్కడ అలా చెయ్యము. ఉప్పు కారం కావాలి, కారంతో పాటు ఉప్పు కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా ఉప్పు అనేది ఎక్కువ పడిపోతుంది. సో దీనివల్ల మనకి బ్లడ్ ప్రెషర్స్ లెవెల్ పెరిగిపోవటం మూలాన మరి డెఫినెట్గా ఇట్స్ డైరెక్ట్ లింక్ టు హార్ట్ అని మనందరికీ తెలుసు. దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని కూడా తెలుసు. బట్ స్టిల్ మనకి ఒక జస్ట్ ఫ్యూ సెకండ్స్ నోటి మీద, నాలుక మీద ఉన్నటువంటి ఆ టేస్టే చాలా ఇంపార్టెంట్. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇయర్స్ తరబడి ఉన్నటువంటి మన హెల్త్ మీద ఎవరు ఫోకస్ పెట్టట్లేదు. ఆ టెంపరీ టేస్ట్ కోసం, టెంపరీ ఆనందం కోసం అందరూ అలాంటి టేస్ట్ లెవెల్స్ కోరుకుంటున్నారు. దానివల్ల ఫర్దర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈరోజు చూస్తున్నామనే చెప్పాలి. ఒక ఎపిసోడ్లో మనం 5 నిమిషాలు మాట్లాడుకుంటే అది తీరదు. సో తర్వాత మళ్ళీ మనం హెల్దీ హార్ట్ చేసేటప్పుడు ఈ థీమ్లో మరోసారి డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు అయితే హెల్దీ హార్ట్లోని ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? సో హార్టీ హెల్త్. సో హెల్త్లో హార్ట్ చాలా ఇంపార్టెంట్ మనం మాట్లాడుకోవాల్సింది. అండ్ దాని గురించి ఎంత మాట్లాడుకున్నా మనకి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. సో ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. మరి ఈ రోజు అయితే ఎలాంటి రెసిపీస్తో మరి మీ ముందుకు వస్తున్నాము అంటే 2 చక్కటి రెసిపీస్. సో ఒకటి వచ్చేసి బ్రాకలీ రైస్, అలాగే సెకండ్ రెసిపీ బ్రాకలీ సూప్. ఇవాల్టి మన థీమ్ హెల్దీ హార్ట్లో మన ఫస్ట్ రెసిపీ బ్రాకలీ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బ్రాకలీ రైస్. సో బ్రాకలీ అనేది ఒక క్యాలీఫ్లవర్ లాగా ఉన్నటువంటి ఒక వెజిటబుల్, గ్రీన్ కలర్లో ఉంటుంది. చాలా మందికి తెలియకుండా కూడా ఉండొచ్చు. బట్ ఈ క్యాలీఫ్లవర్ లా కనిపించేటటువంటి ఈ బ్రాకలీ తోటి మనము హార్ట్కి ఎందుకు ఇవాళ ప్లాన్ చేసుకున్నాం అనేది కూడా మాట్లాడుకుందాము. మరి ఈ రెసిపీలో అయితే ముఖ్యంగా రైస్కి అంటే నార్మల్గా ఎలాంటి వెజిటబుల్ అన్నం కానీ ఏదైనా చేసుకున్నప్పుడు జనరల్గా బాస్మతి రైస్ వాడుకుంటూ ఉంటాం కదా. ఈ బాస్మతిలో కూడా మనకి ఇప్పుడు బ్రౌన్ బాస్మతి వచ్చిందండి. అంటే పాలిష్ తక్కువగా ఉన్నటువంటి బాస్మతి రైస్ దొరుకుతుంది. అలాంటిది ప్లాన్ చేసుకోండి. సో దట్ మనకి పైన ఉన్నటువంటి ఫైబర్ కానీ, ఐరన్ లెవెల్స్ కానీ, కాల్షియం కానీ, థైమిన్ కానీ ఇలాంటి బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఏవి కూడా లూజ్ అవ్వకుండా ఉంటుంది. సో హెల్త్కి అలాంటిదే మంచిది కదా. సో మరి ఈ రైస్ తోటి మనము బ్రాకలీని వేసి బ్రాకలీ రైస్ తయారు చేసుకుందాం. సో బ్రాకలీ అంటే చూసారుగా చాలా మందికి తెలియకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకు సో జస్ట్ చూడటానికి క్యాలీఫ్లవర్ లాగే పెద్ద హెడ్ ఉంటుంది. బట్ మనం పీసెస్ చేసుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ క్యాలీఫ్లవర్ లాగే ఉంటుంది. టేస్ట్ కూడా అంతే ఉంటుంది. కాకపోతే దీన్ని కుక్ చేసుకోవడం మాత్రం చాలా క్విక్గా అయిపోతుంది. సో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. మెయిన్గా మరి ఎందుకు ఇది హార్ట్కి మంచిది అనుకుంటే దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా రేట్లు ఎక్కువగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే ఐరన్ లెవెల్స్ కానివ్వండి, లైక్ లాట్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ వైటమిన్స్ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఎప్పుడైతే ఫైబర్ ఎక్కువగా ఉండి మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుందో అలాంటివి ఏంటంటే మనకి హార్ట్కి ప్రొటెక్ట్ చేస్తుంది. ఎల్డిఎల్ లెవెల్స్ని తగ్గించి మనకి ఆ ప్రెషర్స్ని ఏదైతే ఉంటుందో బిల్డ్ చేసే ప్రెషర్స్ని, మనకి ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి ఇలా అన్నిటికీ కూడా మనకు హెల్ప్ చేస్తుంది ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ని తీసుకుంటామో. సో అలాంటివి ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంతో ఇవాళ మనము ప్లాన్ చేసుకున్నాము. సో మరి ఇంకా ఎలాంటి రైస్ ఐటమ్ కైనా కూడా లాట్స్ ఆఫ్ పుదీనా, కొత్తిమీరని వాడండి. సో దట్ మనకి డైజెషన్ ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డైజెషన్తో పాటుగా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మనకి గ్రీన్ లీఫ్ నుంచి లభిస్తుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే హై ఫైబర్ కంటెంట్ మనము బాడీలోకి వేస్తూ ఉంటామో మన బాడీలో ఉండే ఫ్యాట్స్ తగ్గుతుంది ఈజీగా. కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎప్పుడైతే లేకుండా ఉంటుందో మన బాడీలో ఉండే విషపూరిత పదార్థాలని ఎలిమినేట్ కూడా చక్కగా చేసుకోవచ్చు. సో దట్ ఇది కూడా మనకి హార్ట్కి ఎక్స్ట్రా బర్డెన్ అవ్వకుండా ఉంటుంది. సో మరి ఇలాంటి హెల్తీ రెసిపీస్ మరి అప్పుడప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఎవ్రీ డే కూడా ఇలాంటివి
మనం తయారు చేసుకుంటూ ఉండాలంటే మరి ఇలాంటి రెసిపీస్ చూస్తూ ఉండండి, తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. బ్రోకలీ రైస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ బ్రోకలీ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన సెకండ్ రెసిపీ వచ్చేసి బ్రోకలీ సూప్. సో బ్రోకలీ సూప్ చాలా సింపుల్, ఈజీ, హెల్తీ రెసిపీ అని చెప్పాలి. సో బ్రోకలీ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం, మరి సూప్ అనుకున్నప్పుడు ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా మనకి అవకాశం ఉంటుందని చెప్పాలి. సో మరి సూప్ కాబట్టి మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్ని కూడా చక్కగా వేసుకోవచ్చండి. మరి ఇవాళ అయితే సెలరీ స్టిక్స్ వేసుకుంటున్నాము. సెలరీ అనేది కూడా మనకి ఏంటంటే ఒక స్టెమ్ లాంటి వెజిటబుల్ అని కూడా చెప్పొచ్చు. సో సెలరీలో ఏంటంటే ముఖ్యంగా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ స్టమక్ క్యాన్సర్స్ కానివ్వండి, లైక్ యూనో ఇలాంటి క్యాన్సర్కి సంబంధించి ఏదైనా రాకుండా ఉంచుకోవాలి అంటే ఎక్కువగా తరచుగా తీసుకుంటూ ఉంటే చాలా మంచిది. అండ్ ఇందులో కూడా మనకి వైటమిన్ సి, వైటమిన్ కే చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ కే ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంచుకోవడానికి. అండ్ మరి మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే బాడీలో కొలెస్ట్రాల్స్ తగ్గిపోవాలి. సో కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అంటే బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు, అలాగే మన వెల్లుల్లి, ఇవి రెండు కూడా చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది ఎల్డిఎల్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి. సో మరి ఇవి కూడా వేసేసుకుంటే పోలా. సో చక్కగా అన్ని రకాలుగా మనము హెల్త్కి బెనిఫిషియల్గా ఉన్నటువంటి హార్ట్కి మెయిన్గా ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. మరి ఎలా తయారు చేస్తుందో మోనికా ఇప్పుడైతే చూసేయండి. బ్రోకలీ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ, 2 చక్కటి రెసిపీస్ ప్లాన్ చేశారు. శ్రవంతి హైదరాబాద్ నుంచి ఇలా అడుగుతున్నారు. ఎగ్ అలాగే మొలకెత్తిన పెసలతో ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాను, అలా వేసుకోవడం వల్ల మంచిదేనా హెల్త్కి? హలో శ్రవంతి గారు, ఎగ్ అండ్ పెసల్ కాంబినేషన్ కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉంది. సో ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్గా చెడు అని మాత్రం చెప్పలేను, బాగానే ఉంది మీ ఐడియా కూడా. కాకపోతే ఎగ్ని ఒక వెజిటబుల్స్తో ప్లాన్ చేసుకోండి, సో దట్ మనకు అక్కడ ఫైబర్ అండ్ ప్రోటీన్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ ఈ పెసరపప్పులో లైక్ ఒక స్ప్రౌట్స్ లాగా అలా తయారు చేసుకొని మీరు ఒక మిడ్ మీల్ లాగా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ తీసుకున్నారు అంటే ఆ టైంలో తీసుకునే జంక్కి బదులుగా ఈ పెసల్ని అలా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఒక స్ప్రౌట్స్ లాగా యాజ్ చేసి 11 o'clock మీల్లో కూడా అయినా ప్లాన్ చేసుకోవచ్చు. అలా ట్రై చేయండి. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ బ్రోకలీ రైస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంతమంది బ్రోకలీ ఇష్టంగా తింటారు, కొంతమందికి అసలు బ్రోకలీ నచ్చదు. సో ఎవరికైనా సరే ఇలా రైస్ లాగా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. మనం హెల్దీగా కుక్ చేసుకుంటాం కాబట్టి చాలా తక్కువ ఆయిల్తోనే చక్కటి రెసిపీస్ ప్లాన్ చేసుకోవచ్చు. జస్ట్ ప్యాన్ మాత్రం మనం ఆయిల్తో గ్రీస్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ఫ్లేవర్ అనుకోవచ్చు, టేస్ట్ అనుకోవచ్చు, ఇలా దేనికైనా సరే దాల్చిన చెక్క వేసుకుంటే మంచిది. అండ్ దాల్చిన చెక్కలో కూడా మనకు మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. దాల్చిన చెక్క పొడిని కూడా మనం చాలా రెసిపీస్లో చూపిస్తూ ఉంటాం కదా, ఎందుకంటే దీంట్లో కూడా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే యాలకులు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, వీటిని కాస్త ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకుంటున్నాను, అలాగే పుదీనా. సో మరింత టేస్ట్ అలాగే హెల్దీ కూడా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నీళ్లు పోసుకుందాం.
మనం ఇక్కడ ఎందుకు ఉడికించిన అన్నంతో తయారు చేసుకుంటున్నామంటే జనరల్గా పుదీనా కొత్తిమీరని ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల అందులో ఉండే వైటమిన్ సి అన్నది పోతుంది, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి మనం పుదీనాని కొత్తిమీరని ఎక్కువసేపు కుక్ చేసుకోకూడదు. అందుకే రైస్ని కుక్ చేసి పెట్టుకుంటే మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది తక్కువ టైంలో చేసుకోవచ్చు, న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా పోకుండా ఉంటాయి. ఇప్పుడు బ్రోకలీ వేసేసుకుందాం. అలాగే కాస్త ఉప్పు, రాళ్ళ ఉప్పు వాడండి. అయోడైజ్లో మనకి రాళ్ళ ఉప్పు దొరుకుతుంది. ఆరోగ్యానికి రాళ్ళ ఉప్పు మంచిది. ఈ ఫ్రీ ఫ్లో ఏవైతే ఉప్పులు ఉంటాయో తెల్లగా చాలా బాగా కనిపిస్తాయి, కానీ వాటి వల్ల మనకి ఉపయోగం లేదు. ఇప్పుడు కాస్త ఉడికించిన అన్నం వేసుకుందాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టి కాస్త మగ్గనిద్దాం. కాస్త వెయిట్ చేయండి. రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. మనకి నిమ్మరసం సిట్రిక్ యాసిడ్, ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అందుకే ఆఖరిలో వేసుకుంటే మనకు మంచిది. ఒకసారి బాగా కలిపేసుకుందాం. నిమ్మరసం వేసుకున్నాక రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. బ్రోకలీ రైస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ బ్రోకలీ సూప్. బ్రోకలీ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనం ఈ సూప్ని బటర్తో ప్రిపేర్ చేసుకుంటున్నాం. కొంచెం బటర్ వేసుకున్నాను. దాల్చిన చెక్క, మీ దగ్గర దాల్చిన చెక్క పొడి ఉంటే పొడి కూడా వేసుకోవచ్చు. మిరియాలు, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి. వీటిల్ని ఇలా సాటే చేసుకుందాం. సూప్స్కి మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది, కానీ మిరియాలు కూడా బాగుంటాయి. సో మిరియాల పొడి ఉంటే పొడి వేసుకోండి, లేదా మిరియాలు కూడా డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు, అలాగే సెలరీ స్టిక్స్. ఇలా సాటే చేసుకున్నాక బ్రోకలీ వేసుకుందాం. కొంచెం వెజిటబుల్ స్టాక్ వేసుకుందాం. మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏవైనా సరే కాస్త ఉడికించి వాటి నుంచి వచ్చిన వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉప్పు, సూప్ అంటే మనం కాస్త నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి కదా. ఇప్పుడు కాస్త నీళ్లు పోసుకుందాం.
ఇది ఉడకడానికి కాస్త టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. సో బాగా బాయిల్ అయింది. క్లియర్ సూప్. చాలా మంది థిక్ సూప్స్ తీసుకుంటూ ఉంటారు కదా. క్లియర్ సూప్ నచ్చని వాళ్ళు ఏం చేస్తారంటే ఇందులో కొంచెం మైదా పిండిని కానీ లేకపోతే కార్న్ ఫ్లోర్ లేదా చింతపండు రసం ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటారు. బట్ అవన్నీ కూడా హెల్త్కి అంత మంచిది కాదు. చక్కటి వెజిటబుల్స్తో తయారు చేసిన ఇలాంటి క్లియర్ సూప్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. ఓకే, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో క్లియర్ సూప్ అంటే ఏ వెజిటబుల్ పీసెస్ లేకుండా చక్కగా ఓన్లీ ఆ సూప్ వాటర్నే తీసుకోవచ్చు. బట్ బ్రోకలీ వేసుకున్నాం, ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి వాటిని ఎందుకు వేస్ట్ చేయడం, చక్కగా సూప్లో అవి కూడా తింటే బాగుంటుందని నేను యాడ్ చేశాను. అలాగే ఇప్పుడు కొంచెం పార్స్లీ వేసుకుందాం. బ్రోకలీ సూప్ రెడీ అయిపోయింది. బ్రోకలీ రైస్ అలాగే బ్రోకలీ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బ్రోకలీ రైస్ కి కావలసిన పదార్థాలు: బ్రౌన్ బాస్మతి రైస్ 1 కప్పు, బ్రోకలీ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 3, పుదీనా 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, లవంగాలు 3, దాల్చిన చెక్క 1. బ్రోకలీ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు వేసి వేయించుకొని పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా వేసి 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రోకలీ, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఉడికించిన బ్రౌన్ బాస్మతి రైస్ కూడా వేసుకొని బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గబెట్టుకొని నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ రైస్ రెడీ. బ్రోకలీ సూప్ కి కావలసిన పదార్థాలు: బటర్ 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, సెలరీ స్టిక్స్ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, పార్స్లీ కొద్దిగా, బ్రోకలీ 1 కప్పు, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 టీ స్పూన్. బ్రోకలీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి బటర్ వేసి దాల్చిన చెక్క, మిరియాలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, సెలరీ స్టిక్స్ వేసి బాగా కలిపి వేయించుకొని ఆ తరువాత బ్రోకలీ, వెజ్ స్టాక్, తగినంత ఉప్పు, సరిపడే నీళ్లు పోసి కాస్త మరిగించుకోవాలి. సూప్ బాగా మరిగాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కాస్త పార్స్లీ వేసి సర్వ్ చేసుకుంటే బ్రోకలీ సూప్ రెడీ. ఒక వ్యూవర్ ఇలా అడుగుతున్నారు: నేను వాల్నట్స్ వితౌట్ షెల్ తీసుకున్నాను, వాటిని నానబెట్టి తినాలా, డైరెక్ట్గా తినాలా, అలాగే ఏ టైంలో తింటే మంచిది, సన్ఫ్లవర్ సీడ్స్ రోజుకి ఎన్ని తీసుకోవచ్చు, ఏ విధంగా తీసుకోవచ్చు తెలియచేయండి. హలో అండి. సో వాల్నట్స్ నానబెట్టి అక్కర్లేదు, యాస్టీస్గా తీసుకోవచ్చు. వాల్నట్స్ తీసుకోవడానికి పర్ఫెక్ట్ టైం నైట్ బెడ్ టైం కనుక తీసుకున్నట్లయితే మనకి నిద్ర ప్యాటర్న్ కూడా సరిగ్గా ఉంటుంది అండ్ హార్మోన్ బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. మరి అలాగే సన్ఫ్లవర్ గింజలు ఎన్ని తీసుకోవచ్చు అంటే 1 టీ స్పూన్ ఏ డే హ్యాపీగా తీసుకోండి. సో అది మీ ఇష్టం, అది మీరు ఒక సలాడ్లో వేసుకున్నా లేదా ఒక రెసిపీలో ఎనీ రెసిపీలో మీరు మిక్స్ చేసుకున్నా, పౌడర్ లాగా తయారు చేసుకున్నా, యాస్టీస్గా తిన్నా, ఏ రకంగా అయినా పర్వాలేదు. ఇవాల్టి మన థీమ్ హెల్దీ హార్ట్. గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి, దాంతో పాటు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇలాంటి చాలా విలువైన విషయాలు తెలుసుకున్నారు కదండి. మరి మీ అందరి కోసం 2 చక్కటి రెసిపీస్ని కూడా మేము రెడీ చేసేసాము. అందులో మొదటిది బ్రోకలీ రైస్, అలాగే మన సెకండ్ రెసిపీ బ్రోకలీ సూప్. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మరోసారి వినేద్దామా? పద్మ 2 రెసిపీస్ రెడీ చేస్తాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి తెలియజేస్తూ ఈ 2 ఏ టైంలో తీసుకుంటే బాగుంటుంది? చూసారు కదండి, ఇవాళ మన 2 రెసిపీస్ బ్రోకలీ రైస్ అలాగే బ్రోకలీ సూప్. బ్రోకలీ రైస్ మరి ఏ టైంలో తీసుకోవచ్చు అంటే లంచ్లో పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ బ్రోకలీ సూప్ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్లో మీరు ప్లాన్ చేసుకోండి. సో మరి ఎలా ఓన్లీ సూప్ సరిపోతుందేమో కదా అనుకున్నప్పుడు ఏంటంటే అలాంగ్ విత్ మనం బాయిల్ చేసుకున్నటువంటి చెన్నా కానీ రాజ్మా కానీ ఏదైనా ఉంటే అవి కూడా ఈ సూప్లోకి వేసేసుకోండి. సో చక్కగా ఒక ఫుల్ మీల్ లాగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్లీ వెయిట్ లాస్ కానీ, డయాబెటిక్ కానీ, హార్ట్ పేషెంట్స్కి అందరికీ కూడా మంచిది. సో ఇంకెందుకు ఆలస్యం, 2 తప్పకుండా ట్రై చేసేయండి. థ్యాంక్ యూ పద్మ.
సో మరి చూసారు కదండి, 2 చక్కటి రెసిపీస్ని పరిచయం చేసాం. బ్రోకలీ చాలా చాలా మంచిది, చాలా హెల్దీ. మరి అలాంటప్పుడు బ్రోకలీతో ఎటువంటి రెసిపీస్ చేసుకోవాలి అన్నది చాలా మందికి తెలిసి ఉండదు. అందుకే ఇలాంటి సూప్ కానీ రైస్ కానీ పరిచయం చేశాం. కాబట్టి మీరు తప్పకుండా ప్రయత్నించండి. చక్కటి ఆహారపు అలవాట్లే కాదు, మానసికంగా కూడా దృఢంగా ఉండడం మన ఆరోగ్యకరమైన గుండెకి అవసరం. కాబట్టి అలాంటి జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించండి. చూసారు కదండి, ఇవాల్టి మన థీమ్ హెల్దీ హార్ట్లోని గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి అండ్ అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి విలువైన విషయాలు తెలుసుకున్నారు కదా. మరి పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది ఇవాల్టి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.